ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. యేసు రక్తంతో కడగబడ్డ నీవైనా నేనైనా ఎవరైనా సరే వారి తల మీద కంట ఆశీర్వాదములు వచ్చినాయంట. ఎందుకని? యేసు రక్తంతో కడగబడిన తర్వాత నీవు నేను నీతిమంతులమయ్యాము. ఆమేన్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చినాయి. అందుకే నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు. నువ్వు ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడితివి అని లేఖనం చదివిస్తుంది. ఆమేన్. నువ్వు ఇంక ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలే. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మన మీద ఉన్న శాపం అంతా కూడా యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో భరించేసి ఆయన ఆశీర్వాదం అంతా కూడా ఇప్పుడు మన తల మీదకి తీసుకొచ్చాడు. అందుకే మనం ఖచ్చితంగా ఆశీర్వాదముగా ఉంటాము. ఆమేన్. ఈ మాటను